కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం అక్టౌ నగర సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 28 మంది ప్రాణాలతో బయటపడినట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వెల్లడించింది. అజర్బైజాన్లోని బాకు నుంచి బయలుదేరిన ప్రయాణికుల విమానం రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రోజ్నీ ఎయిర్పోర్టును పొగమంచు కప్పేయడంతో విమానాన్ని కజకిస్తాన్లోని అక్టౌ నగరానికి దారి మళ్లించారు. అయితే విమానం అక్టౌకు వెళుతున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు పైలట్లు రిక్వెస్ట్ చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని సముద్ర తీరం వద్ద ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. విమానం వేగంగా నేలను తాకడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి విమానం 2 ముక్కలైంది. అక్టౌ నగర సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ముందు విమానం ఆకాశంలో దాదాపు 2 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. కిందికి మీదికి గింగిరాలు తిరిగింది. స్థానికులు అప్పటికే వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో విమానం కూలిన దృశ్యాలు స్థానికుల కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. విమానం కూలిన ప్రాంతం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అక్టౌ నగరం ఉంది. అధికారులకు ముందుగానే సమాచారం అందడంతో విమాన ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను అంబులెన్సులలో సమీప హాస్పిటల్కు తరలించారు. విమానంలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే మంటలు వ్యాపించాయని కజకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. విమానం నేలను బలంగా తాకినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందని తెలిపారు. విమానం సగం భాగం పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి కొంత దూరం దూసుకుపోయింది. ఇలా వేరుపడిన భాగంలో నుంచే 28 మందిని అధికారులు కాపాడారు.